అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన, సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు.
తాకి స్వస్థపరచిన వైద్యుడవే, పరిహారివే, పరిహారివే, నా బాధలు భరించిన యేసువే, పరిహారివే, నా పరిహారివే, నా బాధలు భరించిన యేసువే. హోసన్నా ఉన్నత దైవమా, హోసన్నా దావీదు తనయుడా, హోసన్నా ఉన్నత దైవమా, హోసన్నా దావీదు తనయుడా. షారోను రోజావే, నా ప్రాణ స్నేహమే, నిర్దోష రక్తమే, దైవ గొర్రెపిల్లవే. షారోను రోజావే, నా ప్రాణ స్నేహమే, నిర్దోష రక్తమే, దైవ గొర్రెపిల్లవే. సుందరుడవు నీవు, సుందరుడవు, పదివేలలో నీవు శ్రేష్ఠుడవు. సుందరుడవు బాబు, సుందరుడవు, పదివేలలో నీవు శ్రేష్ఠుడవు. హోసన్నా ఉన్నత దైవమా, హోసన్నా దావీదు తనయుడా, హోసన్నా ఉన్నత దైవమా, దావీదు తనయుడా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కీర్తనలు 3వ అధ్యాయము 6వ వచనాన్ని ఈ వాక్యాంశంగా చదువుకుందాం. లెట్స్ ఆల్ టర్న్ యువర్ బైబిల్స్ టు సామ్ 3rd chapter verse 6. దయచేసి అందరూ గ్రంథాలు తెరిచినట్లయితే దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తనలు 3వ కీర్తన 6వ చరణం. 10,000 మంది దండెచ్చి 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి నా మీదకు వచ్చి మోహరించినను నేను భయపడను. కీర్తనాకారుడు ఈ కీర్తన రాస్తూ 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి నా మోహరించినను నేను భయపడను, ఐ విల్ నాట్ ఫియర్. ఈ యొక్క రాత్రి కాలంలో మనం ఎందుకు భయపడకూడదు అనే అంశం గురించి మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. భయం అనేటువంటిది మన జీవితాల్లో సర్వసాధారణంగా కలుగుతుంటుంది. భయపడిన మనిషి లేడు. భయం అనేది పాపం ద్వారా వచ్చింది. ఆదామవ్వలిద్దరూ కూడా తప్పు చేయనంత కాలము, పాపం చేయనంత కాలం ఎప్పుడు వారు భయం లేదు. వారు ఎప్పుడైతే తినవద్దని పండు తిన్నారో, ఆజ్ఞాతిక్రమం చేశారో, భయపడి చెట్ల చాటుకెళ్ళి దాక్కున్నారు. అప్పటి వరకు వారికి భయం లేదు, దేనికి భయపడలా. క్రూర మృగాలతో వారు జీవిస్తున్నారు, ఏమంటే ఘట సర్పాలతో వారు నివసిస్తున్నారు. అన్ని జంతువులు వాళ్ళకి స్నేహితులే. కానీ ఎప్పుడైతే వారు పాపం చేశారో భూమి శపించబడింది. అప్పటి వరకు భూమి నుంచి ఏదైనా గచ్చ పొదలు, ముళ్ళ కంపలు లాంటివి, ముళ్ళ చెట్లు రాలా. శరీరం కూడా చాలా ఆరోగ్యకరంగా ఉండేది. కానీ ఎప్పుడైతే వారు పాపం చేశారో శరీరం శపించబడింది, డిజేబిలిటీ శరీరంలో బయలుదేరింది, భూమి శపించబడింది. ఇంకా చెప్పాలి, వారిలో ప్రాముఖ్యంగా భయం వచ్చింది. ప్రభు అడుగుతాడు, యాడమ్ వేర్ ఆర్ యూ, నువ్వు ఎక్కడున్నావు అంటే, ఆదాము అంటాడు, నీవు చెప్పిన మాటను వినకపోవటం ద్వారా నువ్వు ఏ పండు అయితే తినద్దన్నావో ఆ పండు తిన్నాం మేము, అందుని బట్టి భయపడి దాక్కున్నాం. చూడండి, ఈ రోజున పాపం ద్వారా భయం ఉన్నప్పుడు, ఆ పాపం మనలోంచి పోయినప్పుడు, పాపక్షమాపణ మనం పొందుకున్నప్పుడు ఆ భయం కూడా మన జీవితంలోంచి పోతుంది. ఈరోజున నా ప్రియదర్శనాగం, మనిషి దేనికో దానికి భయపడుతున్నాడు. దీన్ని ఇంగ్లీష్లో ఫోబియా అని పిలిచారు. అంటే మెడికల్ టెర్మినాలజీ ఏంటంటే ఫోబియా, ఫియర్ అనేటువంటి మాట మనం చూస్తుంటాం, ఎఫ్రైడ్ అనేటువంటి మాట మనం చూస్తుంటాం. సో మెడికల్ టర్మ్స్లో మాట్లాడాలంటే ఈ భయాన్ని ఫోబియా అన్నారు. దెర్ ఆర్ సో మెనీ ఫోబియాస్. ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ఫోబియా ఉండొచ్చు. కొంతమంది 10 ఫోబియాలు, 20 ఫోబియాలు కూడా ఉండొచ్చు. కొంతమందికి 100లో ఫోబియాలు ఉండొచ్చు.
ఫోబియా అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. వీళ్ళు ఎంతమందికి బలులు అంటే భయం? నాకు ఎలర్జీ అండి, భయం కాదు అని చాలామంది చెప్పచ్చు. పోనీ స్నేక్స్ అంటే భయం ఎంతమందికి? చాలామందికి భయం. వాటర్ అంటే భయపడుతుంటారు, దాన్ని హైడ్రోఫోబియా అంటారు. ఇలా రకరకాల ఫోబియాలు ఉన్నాయి. ఇప్పుడు ఏ రకమైన ఫోబియా అయినా సరే దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు మనకు విరోధి ఎవరు? దేవుని లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. 118వ కీర్తన 6వ చరణంలో దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. 118వ కీర్తన 6వ చరణం, యెహోవా నా పక్షం ఉన్నాడు. చదవండి. యెహోవా నా పక్షముననున్నాడు, యెహోవా నా పక్షమునున్నాడు, నేను భయపడను, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు, నరులు నాకేమి చేయగలరు? యెహోవా నా పక్షము వహించి, యెహోవా నా పక్షమును వహించి నాకు సహకారి అయి ఉన్నాడు, నాకు సహకారి నా ఉన్నాడు. శత్రువుల విషయమైన చాలండి. యెహోవా నా పక్షం ఉన్నాడు, నేను ఎవరికి భయపడు, నరులు నాకేమి చేయగలరు? చూడండి, కీర్తనాకారులు, భక్తులు దేవుణ్ణి వారు ఆరాధించడం ద్వారా, దేవుడు వారి పక్షాన్ని ఉండటం ద్వారా వారికి భయం లేదు అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. నా ప్రియదర్శనం, ఈ రాత్రికాల సమయంలో యూ డోంట్ హ్యావ్ టు ఫియర్ ఫర్ ఎనీథింగ్, యూ డోంట్ హ్యావ్ టు యాంగ్షియస్ ఫర్ ఎనీథింగ్. దేనికి నువ్వు భయపడనక్కర్లేదు. ఎందుకు తెలుసా? దేవుడు మన పక్షాన ఉన్నాడు. చాలా వాగ్దానాలు దేవుడు తన భక్తులకు ఇచ్చినట్లుగా మనం చూస్తాం. యెహోషువతో అంటున్నాడు, రేపు మీ మధ్య అద్భుత కార్యములు జరిగించుతుంది కాబట్టి భయపడద్దు. అవర్ గాడ్ ఈస్ ద గాడ్ హూ కెన్ డూ సమ్ సూపర్ న్యాచురల్ మిరాకిల్స్ ఇన్ యువర్ లైఫ్ సో దట్ యూ డోంట్ హ్యావ్ టు బీ ఫియర్ ఫర్ ఎనీథింగ్. దేవుని పక్షాన గొప్ప కార్యములు జరిగిస్తాను వాగ్దానం చేసినప్పుడు భయపడద్దు. రేపు మీ మధ్య అద్భుత కార్యములు జరిగిస్తాను కాబట్టి భయపడద్దు అన్నాడు ఇశ్రాయేల్ సమాజంతో. హోషియాతో దేవుడు మాట్లాడుతున్నాడు, నా ఆత్మ మీ మధ్యన ఉంది కాబట్టి భయపడద్దు. When we fill with the Holy Spirit, when we fill with the Holy Spirit, we don't have to fear for anything. నీ జీవితంలో దేవుని ఆత్మ నువ్వు కలిగి ఉంటే దేవుని ఆత్మ నీకు ధైర్యాన్ని ఇస్తుంది. దేవుని ఆత్మ ద్వారా నడిపించబడతావు. దేవుని ఆత్మ ద్వారా నడిపించబడినటువంటి వాడు మరణాన్ని కూడా భయపడ్డు. దేవుని ఆత్మ చేత నింపినటువంటి వాడు దేవుని మనిషిగా జీవిస్తాడు. అందుని బట్టి నువ్వు భయపడనక్కర్లేదు. నా ప్రియదర్శనాగమా, నా ఆత్మ మధ్య ఉంది కాబట్టి భయపడద్దు అన్నాడు. చిన్న మంద భయపడకుడి, చిన్న మంద భయపడకుడి. చిన్న మంది అంటే ఎవరు? చిన్న మంది అంటే ఎవరు? మనమే. ఎవరైతే క్రీస్తు ప్రభుల విశ్వాసం ఉండి రక్షణ పొందిన వారందరూ కూడా చిన్న మందలో సభ్యులే. పందులు పెద్ద మంద అన్నాడు. పందులు పెద్ద మంద, గొర్రెలు చిన్న మంద. అంటే మనం చిన్నవారు. ఉదయకాల సమయంలో నేను మొర్దెకై గురించి మాట్లాడుతూ, మొర్దెకై అనే మాటకు చిన్నపాటి మనుషుడు అని అర్థం. చిన్నపాటి వాడే, కానీ దేవుని కూడా గొప్ప కార్యాలు చేశాడు. చిన్నవాడిగా నువ్వు దేవునికి సమర్పించుకుంటే దేవుడిని పెద్దవాడిగా చేస్తాడు. నేను పెద్దవాడిని అని అనుకుంటే చిన్నవాడు అయిపోతావు రోజు రోజుకి. దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు నేను చిన్నవాడిని, నేను తగ్గించుకుంటున్నాను, నేను విరిగిన హృదయంతో ప్రభువా నేను ఆరాధిస్తున్నాను. విరిగిన హృదయమే ఆయనకి ఇష్టమైన బలి. విరిగిన హృదయంతో రావాలి దేవుని సన్నిధికి. మనం తగ్గించుకుంటూ రావాలి. మన స్టేటస్, మన ఫినాన్షియల్ స్టేటస్, మన ఇంటెలిజెన్స్, మన యొక్క విజ్డమ్ అంతా కూడా ప్రక్కన పెట్టి, లార్డ్ ఐఎమ్ జీరో బట్ యు ఆర్ ద హీరో. మనకు ఎలా ఉంటుంది? ఐఎమ్ హీరో, ఎవ్రీబడి ఈజ్ జీరో అనుకుంటాం. కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు లార్డ్ యు ఆర్ హీరో, ఐఎమ్ జస్ట్ జీరో అనే భావనతో వచ్చినప్పుడు గాడ్ విల్ మేక్ యూ యాజ్ హీరో. దేవుడిని హీరోగా మారుస్తాడు. డేవిడ్ జీరోయే, గొర్రెల కాపరి, తండ్రి చేత చిదరించబడ్డాడు. తండ్రి ప్రక్కన పెట్టేశాడు. అన్నలను గౌరవించాడు, అన్నలను సత్కరించాడు, మంచి ఉద్యోగస్తులుగా మార్చాడు తండ్రి. కానీ పక్షపాత వైఖరి దానియేలు పట్ల వహించాడు తండ్రి జెస్సీ. కానీ దేవుడు విడిచిపెట్టాడా? గొర్రెల కాపరైనటువంటి ఆ వ్యక్తిని ఆ దేశానికే రాజుగా చేశారు. తన అన్నలు కూడా దావీదు మాట వినేటువంటి పొజిషన్లోకి వచ్చేసారు. జోసెఫ్ తన సొంత అన్నలండి. మరి అదేంటో తెలియదు. బైబిల్ హిస్టరీలో అన్నలు తమ్ముళ్ళకి చాలా మోసం చేశారు. అన్నలు పాపం చాలా తమ్ముళ్ళకి ఏం చేశారు? ద్రోహం చేశారు. యోసేపు కూడా తన జీవితంలో ద్రోహం చేశారు. తీసుకెళ్ళి అమ్మేశారు. మొదటేమో గోతులో పాడేశారు. గుంటలో పాడేసి, ఆక్సిజన్ లేనటువంటి గుంటలో పాడేసి ఉంటారేమో, ఇటు చచ్చిపోతాడు అనుకున్నారు. తీసేవాడు ఎవరు? అరణ్యంలో పాడేశారుగా. అలాగే ఆకలితో చచ్చిపోతాడు, గాలిడికి చచ్చిపోతాడు అనుకున్నారు. కానీ పెద్దోడు రూబేన్ అన్నాడు, అండ్ అలా చంపేస్తే ఏమొస్తుంది? ఎక్కడుంటే బతికితే మనకు చాలు కదా, మనకి ఇబ్బందికరంగా మనకి ఇబ్బందికరంగా లేకపోతే చాలులే అని చెప్పి ఆ వ్యాపారులు వస్తున్నప్పుడు వాళ్ళకి అమ్మేశారు. అమ్మేస్తే అంచెలంచెలుగా దేవుని మీద నమ్మకంతో భయభక్తులు కలిగి జీవించాడు. ఎక్కడున్నా సరే దేవుడు నన్ను చూస్తున్నాడనేటువంటి ఆ స్పృహతో జీవించిన యోసేపుని
దేవుడు ఉన్నతమైన స్థానానికి నడిపించాడు. హీ వాజ్ ఆర్డినరీ బట్ గాడ్ మేడ్ హిమ్ యాజ్ ఎక్స్ట్రాడినరీ. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నువ్వు ఆర్డినరీగానే ఉండొచ్చు, నీ స్థితి చాలా చిన్నగానే ఉండొచ్చు, కానీ దేవునికి సమర్పించుకున్నప్పుడు, వెన్ యు ఆర్ హంబుల్ ఇన్ ద లార్డ్స్ ప్రెజెన్స్, వెన్ యూ సబ్మిట్ యువర్ లైఫ్స్ టు గాడ్, వెన్ యూ రెసిస్ట్ డెవిల్, వెన్ యూ డ్రా నియర్ టు గాడ్, గాడ్ విల్ మేక్ యూ యాజ్ ఎక్స్ట్రాడినరీ పర్సన్ ఇన్ ద వరల్డ్. దేవుడు నిన్ను ఎక్స్ట్రాడినరీగా ప్రభు చేస్తాడు. భయపడద్దు, దేనికి, పరిస్థితులకు భయపడద్దు, మనుషులకు భయపడద్దు, ఒకవేళ చీకటికి భయపడద్దు, నీ జీవితంలో నీ భవిష్యత్తు గురించి భయపడద్దు, నీ బిడ్డలు ఏమవుతారంటే భయం నీకు అక్కర్లా. దేవునిలో నువ్వు నడిచినప్పుడు, యెహోవా నాకు వెలుగును రక్షణ అయినప్పుడు నేను ఎవరికి భయపడతాను. వెన్ గాడ్ ఈజ్ మై లైట్ అండ్ సాల్వేషన్, హూమ్ షల్ ఐ ఫియర్? నేను ఎవరికి భయపడతాను? దేవుడు నాకు వెలుగును రక్షణ అయినప్పుడు 27 కీర్తనలు అంటాడు. 27 కీర్తన 1వ చరణం. అఫ్కోర్స్ మన జీవితంలో వ్యాధులు ఉన్నాయి, మన జీవితంలో ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి, మనం చాలా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతా ఉన్నాం. మనలో ఫియర్ ఏంటంటే, సో నా జీవితంలో నేను సక్సీడ్ అవుతానా? కెన్ ఐ బి సక్సీడ్ ఇన్ దిస్ ఎగ్జామినేషన్? కెన్ ఐ గెట్ ద సక్సెస్ ఇన్ మై లైఫ్? నా జీవితంలో సక్సెస్ నేను సాధించగలుగుతానా అనేటువంటి ఆ భయం మనలో ఉండొచ్చు. నువ్వు ఎప్పుడైతే భయపడుతూ ఉంటే సాతానుడికి ఇంకా నేను భయపడుతుంటాడు. కానీ నీవు సాతానుడిని భయపెట్టాలంటే నువ్వు ధైర్యంతో ఉండాలి, దేవుని ఆత్మతో నింపబడాలి. వెన్ యూ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్, దేవుని ఆత్మతో నింపబడినప్పుడు హోలీ స్పిరిట్ గాడ్ నీకు ఇచ్చేటువంటి గొప్ప క్వాలిటీ ఏంటంటే, గొప్ప కృప ఏంటంటే, ఆయన ధైర్యాన్ని ఇస్తాడు. ఫర్ గాడ్ హెస్ నాట్ గివెన్ అస్ ద స్పిరిట్ ఆఫ్ టిమిడిటీ బట్ హ్యాస్ గివెన్ ద స్పిరిట్ ఆఫ్ బోల్డ్నెస్ అండ్ సెల్ఫ్ కంట్రోల్ అండ్ లవ్. దేవుని ఆత్మ మనకు పిరికితనం ఆత్మను ఇవ్వలేదు, కానీ శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను ప్రభు ఇచ్చాడు. కాబట్టి లెట్స్ ఆల్ బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్, దెన్ వీ కెన్ హ్యావ్ ఎ విక్టోరియస్ లైఫ్. వీ కెన్ హ్యావ్ విక్టోరియస్ లైఫ్. నా ప్రియనాగమా, నేను ఆలోచిస్తూ వచ్చాను, ఎందుకు భయపడకూడదు? భయానికి కారణం ఏంటో చెప్పనా? మన జీవితంలో దేవునితో ఉన్న కనెక్షన్ కోల్పోయినప్పుడు మనకు భయం ఏర్పడుతుంది. అర్థమైందా? సో వెన్ వీ లూజ్ ద కనెక్షన్ విత్ గాడ్ వీ ఫీల్ ఫియర్. దేవునితో కనెక్షన్ ఎప్పుడైతే పోద్దో మన జీవితంలో భయం ఎంటర్ అవుతుంది. చూడండి, మనిషి జీవితంలో వెలితి ఎందుకు ఉంటుంది? మనిషి జీవితంలో ఏదో కొరత, ఏదో బాధ, ఏదో గిల్ట్ ఫీలింగ్. ఇంకో మాట చెప్పాలంటే, మనిషి జీవితంలో ఒక ఖాళీ స్థలం ఉంది. ఖాళీ స్థలం. చాలామంది ఫిలాసఫర్స్, చాలామంది సైంటిస్ట్ చెప్పిన మాట అదే. ఇన్ ఎవ్రీ హ్యూమన్ హార్ట్ దెర్ ఈస్ గాడ్ షేప్డ్ వ్యాక్యూమ్. ఇన్ ఎవ్రీ హ్యూమన్ హార్ట్ దెర్ ఈస్ గాడ్ షేప్డ్ వ్యాక్యూమ్. అంటే ప్రతి హ్యూమన్ హార్ట్లోనట గాడ్ షేప్డ్ వ్యాక్యూమ్ ఉందట. వ్యాక్యూమ్ అంటే తెలుసా మీకు? వ్యాక్యూమ్ ఏం చేస్తే తెలుసా? వ్యాక్యూమ్ ఏం చేస్తే ఇట్ సక్స్ ఎవ్రీథింగ్ ఇన్ కదా, ప్రతిదాన్ని పీల్చేస్తుంది. ఏది? వాక్యూమ్. ఈ వ్యాక్యూమ్ ప్రతి హృదయంలో ఉందట. బట్ ఇట్ కెన్ ఓన్లీ బి ఫిల్డ్ విత్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఇది కేవలం ఎలా ఫిల్ అవుతుందంటే త్రూ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధి ద్వారా మాత్రమే మనలో ఉన్నటువంటి ఖాళీ స్థలం ఏమవుతుంది? ఫిల్ అవుతుంది. ఈ ఖాళీ స్థలము మన హృదయాల్లో ఉన్నప్పుడు మనం ఏ కార్యాలు చేస్తున్నా సరే, ఏ దిల్ మాంగే మోర్ అంటుంది. ఏమంటుంది? మీకు తెలుసా పెప్సీ యాడ్? నేను చదువుకుంటున్న యాడ్లో పెప్సీ డ్రింక్ ఉండేది, దాని కింద ఏ దిల్ మాంగే మోర్. ఈ హృదయానికి ఇంకా కావాలి. ఎంత త్రాగుతున్నా, ఎంత పాపం చేస్తున్నా సరే, ఈ దిల్కి ఇంకా కావాలి, ఇంకా ఏదో కావాలి. సిగరెట్లు త్రాగుతాడు, సరిపోదు, ఇంకా కావాలి, మోర్. ఈ దిల్కి ఇంకా ఎక్కువ కావాలి. పాపం చేస్తాడు, అందులో తృప్తి ఉండదు. ఏ దిల్ మాంగే మోర్, ఇంకా కావాలి. ఎందుకు నువ్వు ఇంత చేస్తున్నా సరే ఇంకా నీ హృదయం కావాలంటుంది? డబ్బు సంపాదిస్తున్నావు, ఖ్యాతి సంపాదిస్తున్నావు, ఇంకా నీ జీవితంలో అనేక సుఖాలు వెంబడి పరుగులు తీస్తున్నావు, భోగం వెంట పరుగులు తీస్తున్నావు. అన్నీ చేసినా సరే ఏ దిల్ మాంగే మోర్ అంటుంది. ఎందుకు తెలుసా? నీ హృదయం ఖాళీ స్థలంతో ఉంది. ఆ ఖాళీ స్థలం దేవునితో ఏం చేయబడాలి? నింపబడాలి. నా ప్రియనాగమా, సో చాలామంది ఈ హృదయాన్ని నింపడం కొరకు సిగరెట్లు కాలుస్తారు, ఈ హృదయాన్ని నింపడం కొరకు మందు తాగుతారు, ఈ యొక్క హృదయాన్ని నింపడం కొరకు రకరకాలుగా చూస్తారు, చాలా దృశ్యాలు చూస్తారు. ఇంకా అంటది నీ హృదయం ఇంకా కావాలి. మ్యాన్ ట్రైస్ టు ఫిల్ హిజ్ హార్ట్ బై డూయింగ్ సమ్ రాంగ్ థింగ్స్ ఇన్ హిజ్ లైఫ్. ఇంకా ఇలా మోర్ అనేటప్పటికి యూ విల్ బికమ్ ఎడిక్ట్. నువ్వేమైపోతావు తెలుసా? ఎడిక్ట్ అయిపోతావు. ఇంకా విడిచిపెట్టలేని పరిస్థితులకు వెళ్ళిపోతూ ఉంటావు. దీన్నే ఏ సెన్స్ ఆఫ్ డిసాటిస్ఫాక్షన్ అంటారు. ఏమంటారు? ఏ సెన్స్ ఆఫ్ డిసాటిస్ఫై. ఏదో అసంతృప్తి ఉంది నీలో, ఏదో అసంతృప్తి ఉంది. రోజంతా
బాగా తిరుగుతావు, రోజంతా కూడా అందరికీ నవ్వుతూ కనబడతావు. రాత్రి ఎండ్ ఆఫ్ ద డే నీ మంచం మీద నువ్వు పడుకున్నప్పుడు ఏదో ద ఫీలింగ్ ఆఫ్ డిసాటిస్ఫాక్షన్, ఏదో అసంతృప్తిని ఏలుబడి చేస్తుంది. ఈ అసంతృప్తిని చాలామంది అనుభవిస్తూ వచ్చారు. ప్రపంచంలో ద మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్గా పిలువబడిన చాలామంది ఈ డిసాటిస్ఫాక్షన్ని వారు అనుభవిస్తూ వచ్చారు. మీలో చాలామందికి చార్లీ చాప్లిన్ తెలుసు కదా. ఆయన పుస్తకాన్ని చదువుతున్నప్పుడు, సో ఆ పుస్తకం ఎలా రాసుకున్నాడు, బిహైండ్ ఎవ్రీ లాఫ్టర్ దెర్ ఆర్ టీయర్స్, బిహైండ్ ఎవ్రీ లాఫ్టర్ దెర్ ఆర్ టీయర్స్. అంటే దాని అర్థం ఏంటంటే ప్రతి నవ్వు వెనకాల ఏముంది, కన్నీరు ఉంది. నువ్వు అనుకుంటున్నావు ప్రజలు బాగా నవ్వుతున్నారని, గమనించు ఆ నవ్వు వెనకాల ఏముంది, కన్నీరు ఉంది. సో తన యొక్క డిప్రెషన్తో రాసుకున్న మాటలు, చార్లీ చాప్లిన్ డిప్రెషన్లో ఉండటం ఏంటండి, ప్రపంచాన్ని నవ్వించినటువంటి గొప్ప కమేడియన్ అతను. అతనికి మించిన కమేడియన్ ఇంకా పుట్టలేదని చెప్తారు. సో వరల్డ్ హిస్టరీలో అటువంటి వ్యక్తి డిప్రెషన్లోకి వెళ్ళాడని ఎంతమంది తెలుసు? ఆ డిప్రెషన్లో రాసుకున్న మాట ఏంటో తెలుసా, ప్రతి నవ్వు వెనకాల ఏముంది, ప్రజలు చక్కగా నవ్వుతున్నారు, నవ్విస్తున్నారు అనుకుంటావు, కానీ వారి వెనకాల ఏముంది, చాలా కన్నీరు ఉంది. డిప్రెషన్లో ఆ మాట రాసుకున్నాడు. యేసుక్రీస్తు నామం పేట మీకు అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. క్రైస్ట్ టెంపుల్ అనే జీవనగల దేవుని సంఘానికి దేవుడు 2 ఎకరాల 16 సెంట్ల భూమిని ఇది అనుగ్రహించారు. సో ఇదే స్థలంలో మహాదేవుని యొక్క గొప్ప మందిరం నిర్మించబడాలని ప్రార్థన చేస్తూ వచ్చాం. దేవుని చిత్తమైతే ప్రతి సమయంలో ఈ యొక్క మందిరాన్ని ప్రారంభించాలని నేను ఆశ పెడుతున్నా. పర్మిషన్స్ ప్రభు అనుగ్రహిస్తా ఉన్నారు. ప్రస్తుతానికి ఈ ప్రాంతం అంతా కూడా చదువు చేసి పనులు ప్రారంభించడం జరిగింది. వెనకాలటువంటి ఆ చిన్న కన్స్ట్రక్షన్ లో కూడా ఒక వాచ్మెన్ ఉంచాలని మేము ఆశ పెడుతున్నాం. దాన్ని ప్రార్థన చేయండి. దేవుని కార్యాలు బహుబలంగా విజయవాడ పట్టణం జరిగించాలని, ఇక విజయవాడ పట్టణాన్ని కేంద్రంగా చేసుకుని ఈ పరిచయ దేవుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరింప చేయబడాలని మేము కోరుతా ఉన్నాం. కాబట్టి అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. ఈ రోజు నుంచి పనులు ప్రారంభించబడతా ఉన్నాయి. దేవుని చిత్తం అయితే సో నెక్స్ట్ ఇయర్ కి నూతన మందిరంలోకి వెళ్ళాలనేటువంటి ఆలోచన, ఆశ మాకుంది. దేవుడు మన ఆశను తీర్చాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాను. దేవుడు మన విజయవాడిని దీవించును గాక. ఆమేన్, ఆమేన్. ఇక మధ్యాహ్న కాల సంఘంలో ప్రభు మనందరినీ ఏక కుటుంబీకులుగా, క్రైస్ట్ టెంపుల్ సంఘ విశ్వాసులుగా ఈ ప్రాంతాన్ని నడిపించారు. ఒక నిర్మాణం జరిగించాలని పర్మిషన్స్ కోసం ఆల్రెడీ అప్లై చేస్తాం తండ్రి. వాటిని మీరు ఇస్తున్నారు, మీకు స్తోత్రాలు. మీ చిత్తమైతే ప్రభు ఈ రోజు ఈ యొక్క ప్రాంతం అంతా కూడా మేము చదువు చేస్తున్నాం. ఈ ప్రాంతంలో ప్రార్థన చేస్తున్నాం. అధికారులతో మీరు మాట్లాడండి, ప్రజా పరిపాలకులతో మీరు మాట్లాడండి. ఈ ప్రాంతం అంతా మీ మహిమతో నింపండి. మీకు స్తోత్రాలు తెలియపరుస్తూ మీకే మహిమ తెలుస్తూ యేసు శక్తి కలిగిన నామములో వేడుకుంటున్నాం తండ్రి. సకల ఆశీర్వాదాలకు కారణమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. ఒక సొంత స్థలంలో మందిరం ఉండాలన్న ఆశ మేము కలిగి ఉండగా మీరు ఇచ్చిన ఈ అద్భుతమైన సమయమును బట్టి, స్థలమును బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా, ఇది మా అందరికీ సమృద్ధిగా ప్రభనైనా నీ మందిరం కట్టబడి నిన్ను స్వేచ్ఛగా ప్రభ మేము ఆరాధించేటకు కృప చూపించండి. స్తుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పటివరకు ఈ ప్రాంతంలో ప్రార్థన చేశాం. దేవుని యొక్క మహిమ ఈ ప్రాంతానికి దిగి వచ్చిందని నేను నమ్ముతున్నాను. అతి త్వరలో ఈ ప్రాంతంలో చర్చ్ మాత్రమే కాదు, ఒక ఆర్ఫనేజ్, ఒక శ్రేష్ఠ ఫౌండేషన్ లో బిల్డింగ్, ఆ తర్వాత ఒక వంటశాల, ఒక డైనింగ్ హాల్, ఇంకా అనేకమైనటువంటి ప్లాన్స్ ఉన్నాయి. కాబట్టి మీ అందరూ ప్రార్థన చేయండి. మీ అనుదిన ప్రార్థనలో దయచేసి ఈ క్రైస్ట్ టెంపుల్ దాని నిర్మాణం జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం చేస్తున్నాను. ఒకవేళ మీరు ప్రేరేపించినట్లయితే ఈ మందిర నిర్మాణం కొరకు మీ యొక్క విరాళాన్ని ఇవ్వదలిచినటువంటి వారు కింద మెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. మా సిబ్బంది మీతో మాట్లాడతారు. లేకపోతే మీరు ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతాన్ని చూచి మీ యొక్క ప్రత్యేకమైన ఆఫరింగ్ ని, మీ యొక్క ప్రత్యేకమైన విరాళాన్ని మంది నిర్మాణం కొరకు మీరు ఇవ్వచ్చు. దయచేసి ఈ విషయాన్ని మీ యొక్క అనుదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభువు ప్రకటన చేస్తున్నాను. దేవుడు మన విజయవాడ పట్టణాన్ని దీవించును గాక. దేవుడు మన భారతదేశాన్ని దీవించును గాక. ఆమేన్. అందరికీ శుభవార్త.
ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, 4వ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచవ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు.